ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మా, నాన్న, అక్కకి అండ్ నా ఫ్రెండ్స్‌కి ఎప్పుడు రుణపడి ఉంటా. ఇండస్ట్రీలో నాకు లైఫ్ ఇచ్చిన సాయి సార్‌కి, దిల్‌రాజు సార్‌కి థ్యాంక్ యూ సో మచ్. నాని అన్న నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్న. అండ్ నెక్స్ట్ ఈ సినిమా ఈ సినిమాకి నన్ను నాకు రిఫర్ చే నేను చేస్తే బాగుంటుందనేసి శిరీష్ గారు చెప్పారన్న, గోపి సార్ ఒకసారి చెప్పారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసినందుకు దిల్‌రాజు సార్‌కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ గోపి గారికి. సార్ ఒకరోజు మీరు ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఆ రోజు నా కాలు ఇరిగిపోయింది, ఫ్రాక్చర్ అయింది. సో ఆ రోజు నైట్ 11:00 ఆఫీస్కి వచ్చాను. సార్ నేను ఈ మూవీ చేయలేనేమో సార్, 2 months వెయిట్ చేయవలసి వస్తుంది అనేసి అంటే, లేదు నాన్న నీకోసం పక్కా 2 months వెయిట్ చేస్తాం అనేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు. నెక్స్ట్ భాస్కర్ సార్, యు ఆర్ వెరీ కూల్. ఎప్పుడు నేను ఏ డౌట్స్ అడిగినా, నేను బుర్ర తింటా ఉన్నా ఎప్పుడు నన్ను భరించారు. ప్రసన్న గారు, ఈ క్యారెక్టర్ని నేను ఎలా చేయాలి నాకు చాలా టిప్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఈశ్వర్ గారు, చందు గారు, లుధీర్ గారు, సతీష్ గారు ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడిని ముందు రోజు నైట్, షూటింగ్ ముందు రోజు నైట్ వాళ్ళకి బుర్ర తినేసేవాడిను. అంటే సీన్స్ ఏమైనా మారాయా, లేకపోతే డైలాగ్స్ ఏమైనా మారాయా అనేసి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరించినందుకు. ఎప్పుడు ఇరిటేషన్ ఫీల్ అవ్వకుండా నాకు కరెక్ట్గా సమాధానం చెప్పేవారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డిఓపి గారి కోసం మాట్లాడాలి. ఎప్పుడైతే చోటా గారు డిఓపి, ఈ మూవీకి డిఓపి అన్నారో నేను చాలా భయపడ్డాను. బికాజ్ ఈజ్ ఏ లెజెండరీ డిఓపి. సో ఫస్ట్ రోజు ఆయన ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. చాలా ఫ్రెండ్లీ అయిపోయారు. సో థ్యాంక్ యూ సార్, నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. యు ఆర్ లైక్ మై బావ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ భయం వేస్తుంది, ఒక టూ సెకండ్స్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు. మూవీ పెద్ద హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి, మా అందరికీ టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి మరిన్ని మంచి అవకాశాలు రావాలి. అండ్ నా కో యాక్టర్స్ హెబ్బా, తేజు, అశ్విన్ అన్న, నోయల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరున్నారు? ఏమైంది, అవార్డు ఏమైనా ఇచ్చారా నీకు? చాలు ఇంకదా. మ్యూజిక్ అందించిన చంద్ర గారికి, యు డిడ్ ఏ గ్రేట్ జాబ్ బ్రో, చాలా బాగా ఇచ్చారు, చాలా బాగున్నాయి సాంగ్స్. ఫస్ట్ సాంగ్ నా ఫేవరెట్. అండ్ హోల్ టీమ్కి ఆల్ ద బెస్ట్. అండ్ ఎడిటర్ ప్రసాద్ గారి గురించి చెప్పాలి. నేను ఫస్ట్ అదే మోనోలాగ్ డైలాగ్ నేను నాకు ఇష్టం లేని టేక్ ఓకే చేస్తే నేను ఆయనకి వెళ్ళి చెప్పాను. సో ఆయన నాకు ఇష్టమైన టేక్ని ఓకే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్స్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ బ్రో. తేజు మాట్లాడుతుంది ప్లీజ్. కూర్చుని థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, కానీ స్టేజ్ మీద అందరు ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు మమ్మల్ని చూడడానికి, ట్రైలర్ చూడడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమాలో అంటే ప్రతి అమ్మాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుందండి. అంటే ఒక అమ్మాయి ఏదైనా ఎదవ పనులు చేయాలంటే దానికి సపోర్ట్కి ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, తప్పకుండా. ఆ సినిమాలో